హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SBK59. స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. అది ఏమిటంటే, గత 20 రోజులుగా ఈ యొక్క భారతదేశాన్ని షేక్ చేస్తున్నటువంటి ఈ వీడియో. అది ఏంటిదంటే, ఈ బెంగాల్ రాష్ట్రం లోపల ఏదైతే ట్రైనీ డాక్టర్ ఉందో ఆమె యొక్క హత్య గురించి ఈరోజు నేను మన ఛానల్లో వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలా రోజులుగా నేనేమి వీడియోలు ఎక్కువ పెట్టలేదు, కానీ ఈరోజు ఆ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి సంబంధించి అక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, మమతా దీది వారు అక్కడ ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ హింస జరిగింది కూడా ఒక ట్రైనీ డాక్టర్ లేడీస్. ఆ లేడీస్ డాక్టర్ 24 గంటలు 32 గంటల డ్యూటీ చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండగా ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పేసి మనం అందరము విన్నాము. చాలా వీడియోలు చూసాము, చాలామంది మాట్లాడుతుంటే కూడా విన్నాము. తదుపరి ఆ యొక్క రేప్ అండ్ మర్డర్ లోపల ఒక బలి పశువుగా సంజయ్ రాయ్ని ఒక బలి పశువును చేయడానికి కొంతమంది ప్రయత్నించాలని చెప్పేసి కూడా మనం విన్నాము. యాక్చువల్గా మరి అది జరిగింది ఏమో కానీ, ఏం జరిగిందో ఎలా జరిగిందో కానీ, సంజయ్ రాయ్ అనేవాడు ప్రధాన నిందితుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీడియా కూడా చెప్పడం జరిగింది, మీడియా ముందు ఒప్పుకోవడం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కూడా నేనే నేరం చేశానని చెప్పేసి తను ఒప్పుకోవడం జరిగింది. మరియు నేనే ఇదంతా చేశానని చెప్పేసి అనడం జరిగింది ఫస్ట్లో. కానీ తర్వాత ఎంక్వైరీలో ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకున్న తర్వాత, ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ అనేది మొదలైందో, అప్పటి నుండి ఈ కేసు అనేక మలుపులు, అనేక టర్న్లు తిరుక్కుంటూ వస్తుంది. అసలు ఈ యొక్క కథకు, ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క కాలేజీలో జరిగినటువంటి ఈ ఆర్జీకే కాలేజీలో, మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్కు ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అని చెప్పేసి కూడా మీడియాలో అనేక మీడియాలు చెప్తున్నాయి. అనేకమైనటువంటి వీడియోలలో మనం చూస్తున్నాం. మనము సోషల్ మీడియాలో కావచ్చు, నేషనల్ ఛానళ్ళలో కావచ్చు, అనేకమైనటువంటి ఛానల్ ద్వారా మనం చూస్తున్నాం. అయితే అసలు విషయం ఏంటంటే, అసలు ఇంతవరకు కూడా ఎవరు అసలు దోషులు అనేది ఇంకా క్లారిటీగా రాలేదు. ఇప్పుడు సందీప్ ఘోష్ని అయితే అరెస్ట్ చేసింది సిబిఐ. ఓకే, చాలా సంతోషం, ఎందుకంటే చనిపోయిన ఆమెకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ అయితే ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అతను మొత్తం నేరాన్ని తన మీద వేసుకొని తనే నేరస్తునిగా ఒక క్రియేటివిటీ చేయడం జరిగింది. ఎందుకంటే తాను కేవలం ఒక డబ్బుకు ఆశపడి నేనే ఈ నేరం చేశానని చెప్పుకొని ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే సిబిఐ వచ్చిందో అప్పటి నుండి ఈ కేసు కొంచెం ముందుకు కదిలిందని మనము చెప్పుకోవచ్చు. అంతకుముందు ఈ కేసును డిలే చేసి, ఈ కేసును తారుమారు చేసి, అసలు నామరూపాలు లేకుండా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసిందని చెప్పేసి మనకు పూర్తిగా అర్థమైపోతున్నది. మనం చూస్తున్నటువంటి వీడియోల ద్వారా, ఛానళ్ళ ద్వారా మనకు అర్థమైపోయినటువంటి విషయం. ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల అసలు నేరస్తులు ఒక పక్కనుంటే, ఒక డబ్బు కోసం ఈ నేరాన్ని మీదేసుకున్నటువంటి వ్యక్తిని ఈ మొత్తానికి ప్రధానమైనటువంటి కారకుడు, ప్రధానమైనటువంటి నిందితుడు అని చెప్పేసి
అది ఇలా ప్రకటించడం అనేది జరిగింది. అసలు ప్రధాన నిందితుడు తను కాదని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీలో పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది చేస్తే అందులో చెప్పాడంట, నేను కాదు, నాకు తెలియదు, నాకు అసలు ఈ హత్యతో నాకు సంబంధమే లేదని చెప్పేసి తను చెప్పిండట. సరే, ఈ విషయం మనం పక్కన పెడితే ఇంకొక విషయం మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఎవరు ఉన్నారు? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరు? మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ అంటే ఒక స్త్రీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం లోపల ఈ యొక్క స్త్రీ మీద ఇంత దౌర్జన్యంగా, ఇంత బలాత్కారంగా, ఇలాంటి హత్య చేయడం ఎంత బాధాకరమైన విషయం. ఈ విషయం పక్కన పెడితే ఇకపోతే మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయి ఉండి తన చేతుల్ని అధికారం పెట్టుకొని తను కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ అమ్మాయికి సత్వరమైన న్యాయం జరగాలని చెప్పేసి, నేరస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి తను కూడా ధర్నా చేయడం జరిగింది. ఇది మరీ విచిత్రమైనటువంటి సంఘటన ఫ్రెండ్స్. ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. ఇకపోతే ఎప్పుడైతే సిబిఐ అనేది ఎంటర్ అయిందో, ఇక స్థానిక పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరి కూడా బయటపడ్డదని చెప్పేసి సిబిఐ వాళ్ళు, మన ఈ యొక్క సుప్రీం కోర్టు వాళ్ళు కూడా వీళ్ళు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా అనేక సందర్భాలు వాళ్ళు వ్యక్తం చేసినట్టు కూడా మనకు కనబడుతున్నది. ఇప్పుడు ఇంకొక విషయం, ఎవరి ప్రాణాలైతే ప్రజల ప్రాణాలు కాపాడడానికే డాక్టర్లు ఉండేది. మనిషి యొక్క అనారోగ్యం నుంచి వెళ్ళి ఆరోగ్యాన్ని చక్కదిద్దడము, ఆరోగ్యం నుంచి వెళ్ళి వాళ్ళను మంచి ఆరోగ్యవంతులుగా చేయడం అనేది డాక్టర్ యొక్క వృత్తి. ఆ వృత్తిలో కొనసాగుతున్నటువంటి ఇప్పుడు మనుషుల ప్రాణాలను కాపాడే డాక్టర్కే రక్షణ లేదు. ఇక సాధారణమైనటువంటి ప్రజలకు ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మనము ఆలోచించవలసిన విషయం. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచమంతా ఒక రకమైనటువంటి విధి విధానంలో ముందుకు పోతుంటే మన దేశంలో మాత్రం ఏమున్నా కూడా హత్యలు, రేపులు, మానభంగాలు ఇవి తప్ప వేరే ఏమి లేవు. కాబట్టి మనము మన యొక్క చట్టాలంటే మంచిగానే ఉన్నాయి, చట్టాలు బాగానే ఉన్నాయి, కానీ కరెక్ట్గా అమలుపరచాలి వాటిని. ఈ యొక్క చట్టాలను కరెక్ట్గా అమలుపరిచి దోషులైనటువంటి వారిని కఠినంగా శిక్షించినప్పుడు మరి ఎవరు కూడా ఇలాంటి నేరం చేయడానికి మనసు అనేది ఒప్పుకోదు, వాళ్ళకు ధైర్యం రాదు. ఎందుకంటే శిక్ష కఠినంగా ఉన్నది కాబట్టి ఈ శిక్ష కఠినంగా మాకు కూడా అమలు పరుస్తారు అన్న భయంతో ఎవరు కూడా నేరాలు చేయడానికి ఇష్టపడరు. కాబట్టి ఇప్పుడు ఎలాగైతే ఈ అరబ్ కంట్రీలలో ఎలాగైతే శిక్షలు ఉన్నాయో అలాంటి శిక్షలే ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేరాలు తగ్గాలంటే ఇప్పుడు కొన్ని శిక్షలు అనేటివి అలాంటివి కూడా ఇక్కడ మనకు అవసరం. కాబట్టి తప్పకుండా అలాంటి శిక్షలు కూడా ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీరు కూడా నా అభిప్రాయం మీకు సమంజసమైతే మీరు కూడా కామెంట్ రూపంలో అవునని చెప్పేసి తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, మీరు మొదటిసారిగా మా యొక్క వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.